అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మూవీ ఫ్రై ఛానల్. ఇది నా ఫస్ట్ వీడియో అండి. ఈ వీడియో మీ దాకా వచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. లైక్ అండ్ కామెంట్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అది నాకు ఎంతగానో హెల్ప్ అవుతుంది. ఇంకా మూవీ విషయానికి వస్తే సిస్టర్ మిడ్ నైట్, రాధికా ఆప్టే గారు ప్రధాన పాత్రలో నటించిన సిస్టర్ మిడ్ నైట్ మూవీ లాస్ట్ ఇయర్ హిందీలో రిలీజ్ కాగా తెలుగులో ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉందండి. ఫ్యామిలీతో చూసే సినిమా అయితే కాదు, కొన్ని బోల్డ్ సీన్స్తో పాటు బూతు పాటలు కూడా ఇందులో ఉన్నాయి. అలానే ఇది యూత్ సినిమా కూడా కాదండి, తెలుగు డబ్బింగ్ సోసోగా ఉంటుంది. ఇంకా రివ్యూ విషయానికి వస్తే నాకైతే నచ్చలేదు భయ్య. ఇది పోయినట్టే. మెయిన్ ప్లాట్ ఏంటంటే వెజిటేబుల్స్ కూడా కట్ చేయడానికి ఒక అమ్మాయి పెళ్లి చేసుకుని ఒక స్లమ్ ఏరియాలోకి వచ్చి సెటిల్ అవుతుంది. అక్కడ తన భర్తతో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. తనేమో లైఫ్ చాలా ఆనందంగా గడపాలని కొన్ని కోరికలతో ఉంటుంది. అవి తీరక సఫర్ అవుతూ అలాంటి పరిస్థితుల్లో తన లైఫ్ని ఎలా లీడ్ చేసింది, తనకు వచ్చిన ప్రాబ్లమ్ని ఎలా ఫేస్ చేసింది, చివరికి ఎలా ఎండ్ అయింది అన్నది కథ. సినిమా అంతా ఒక డాక్యుమెంటరీ చూస్తున్న ఫీలింగ్ వస్తుందండి. స్క్రీన్ ప్లే మన సహనాన్ని పరీక్ష అయితే పెడుతుంది. 2 గంటలు కూడా లేని ఈ సినిమాలో చాలా లాగింగ్ సీన్స్ అయితే కనిపిస్తాయి. ఈ సినిమా అంతటికి ప్లస్ పాయింట్ ఏదైనా ఉందంటే అది రాధికా ఆప్టే గారి నటన. కొన్ని సీన్స్లో అయితే ఆవిడ కళ్ళతోనే నటించేశారు. ఇంకా నెగిటివ్ విషయానికి వస్తే డైరెక్టర్ అయితే కొత్తగా తీద్దామని చిత్తులు పడ్డాడు. అసలు నువ్వు వేరే మనుషుల్లాగా ఎందుకు లేవు? అసలు సంబంధం లేని సీన్స్ వస్తుంటాయి. కొన్ని సీన్స్ అయితే చాలా డిస్టర్బింగ్గా ఉంటాయి. ఇంకా పక్షులు జంతువులు విఎఫ్ఎక్స్ అయితే చెప్పక్కర్లేదు. ఇకపోతే రాధికా ఆప్టే గారి భర్త పాత్రలో నటించిన అతను పర్లేదండి, బాగానే చేశారు. మిగిలిన ఏ ఒక్క పాత్ర కూడా ఒక మంచి అభిప్రాయం అయితే కలగదు మనకి సినిమాలో చూస్తున్నంతసేపు. అసలు ఆ క్యారెక్టర్స్ ఎందుకు క్రియేట్ చేశారో కూడా అది డైరెక్టర్గా తెలియాలి. దానివల్ల ఒక సెటప్ పే ఆఫ్ ఉందా అంటే అది కూడా లేదండి. ఎక్కడా కూడా కథని అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి ట్రై చేయలేదండి డైరెక్టర్. ఇంకా డిఓపి వర్క్ బాగానే ఉంది, చాలా రియలిస్టిక్గా ఎదురుగా జరుగుతున్నట్టుగానే చూపించారు. చాలా బాగా వర్క్ చేశారు డిఓపి. సినిమా అయిపోయాక మనకి గుర్తుండేది రాధికా ఆప్టే గారి నటన అండ్ డిఓపి పనితనం అండి. మిగతా ఏం గుర్తుండవు మనకి. రాధికా ఆప్టే గారు ఎలా ఒప్పుకున్నారో, ఎలా కన్విన్స్ చేశారో డైరెక్ట్ తెలియదు, కానీ సినిమా అయితే ఏ వర్గానికి టార్గెట్ చేసి తీసారో అయితే క్లారిటీ లేదు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. సో సినిమా అయితే 1 టైం వాచ్ కూడా కాదండి. ఇదే నా రివ్యూ. ఇంకా మీరు అప్పటికి చూద్దాం అనుకుంటే మీ ఇష్టం. ఇప్పటికే చూసిన వాళ్ళు ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి రివ్యూతో పాటు రోస్టింగ్ వీడియోస్ కూడా మీకు అందిస్తూ ఉంటాను. మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.